ఎప్పుడైనా అనిపించిందా మన జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఏదో ఒక అదృశ్య శక్తి ఉందని? ఆ శక్తి మరేదో కాదు, మన గురించి మనం చెప్పుకునే కథే. ఈరోజు ఆ కథనాన్ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో, మన జీవితానికి మనమే ఎలా రచయితలుగా మారాలో తెలుసుకుందాం. మన మనసులో మనం చెప్పుకునే ఈ కథలు కేవలం ఆలోచనలు కాదు, అవి మన రియాలిటీని నిర్మించే ఇటుకలు లాంటివి. అవే మనల్ని విజయాల వైపు నడిపించగలవు లేదా అపజయాల లోతుల్లోకి తోసేయగలవు. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఆ కథల శక్తిని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? నిజానికి మనలో చాలామంది మనల్ని మనం తెలియకుండానే మోసం చేసుకుంటూ ఉంటాం. నేను దీనికి సరిపోను అనో, నేను ఎప్పటికీ సక్సెస్ కాలేను అనో ఇలాంటి అబద్ధాల్ని నమ్మేస్తాం. స్వీయ జ్ఞానం అంటే సెల్ఫ్ నాలెడ్జ్ ఈ అబద్ధాల్ని పటాపంచలు చేసే ఒక అద్దంలాంటిది. ఒక్కసారి మన గురించి మనకు నిజం తెలిసిందంటే ఆ తరువాత ఈ ఆత్మవంచన అనే నీడ మనల్ని అస్సలు కంట్రోల్ చేయలేదు. ఒక్కసారి ఊహించుకోండి, మనల్ని కొన్ని కనిపించని సంకెళ్ళు బంధించాయని. ఇవి బయటనుంచి వచ్చినవి కావు, మన లోపలనుంచే, మన నమ్మకాల రూపంలో పుడతాయి. ఈ నమ్మకాలే మనకు తెలియకుండా మనల్ని వెనక్కి లాగుతుంటాయి. సరే, మరి ఆ సంకెళ్లను గుర్తించి వాటిని ఎలా తెంచేయాలో చూసేద్దాం. మనందరి లైఫ్ ఒక సినిమా అనుకుంటే, ఆ సినిమాకి మనమే రైటర్స్, మనమే డైరెక్టర్స్, మనమే హీరోలం. మన మైండ్లో జరిగే సంభాషణే ఆ సినిమాకు స్క్రిప్ట్. మరి మనలో చాలామంది తెలియకుండానే ఇంత వీక్ స్క్రిప్ట్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? ఇప్పుడు ఆ స్క్రిప్ట్ను ఒకసారి లోతుగా చూద్దాం. మన లైఫ్లో ఇలా ఎప్పుడైనా జరిగిందా? మనమొకటి ఊహించుకుంటాం, కానీ రియాలిటీలో ఇంకొకటి జరుగుతుంది. ఆ రెండింటి మధ్య ఉన్న తేడా మనల్ని తీవ్రంగా నిరాశపరుస్తుంది. మనకే అన్యాయం జరిగిందనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ప్రపంచం ఎలా ఉండాలి అనే దానిపై మనకు కొన్ని తప్పుడు నమ్మకాలుండటమే. ఇప్పుడు చూడండి, ఇలాంటి నమ్మకాలు మన కెరీర్ను, మన రిలేషన్స్ను ఎలా పాడుచేస్తాయో. గుర్తింపు కోసం ఆరాటపడటం వల్ల ఇతరులతో అనవసరమైన పోటీ మొదలవుతుంది. ఫెయిల్యూర్కు భయపడి కొత్త విషయాలు ట్రై చేయకుండా ఆగిపోతాం. ప్రతిసారీ గెలవాలనే ఆ తపన మనల్ని తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. అంటే ఇక్కడ మన ముందు రెండే దారులున్నాయి. ఒకటి, మనల్ని మనం బంధించుకునే విధ్వంసక కథనం. రెండు, మనకు స్వేచ్ఛనిచ్చే ఒక పాజిటివ్ కథనం. ఈ మార్పు కేవలం మన ఆలోచనల్లోనే కాదు, మన జీవితంలో కూడా కనిపిస్తుంది. మరి మనం ఏ కథనాన్ని ఎంచుకోబోతున్నాం? సరే, ఇప్పటిదాకా థియరీ అంతా బాగానే ఉంది, కానీ అసలు మ్యాటరేంటి? ప్రాక్టికల్గా ఏం చేయాలి? అదే ఇప్పుడు చూడబోతున్నాం. మనల్ని మనం ఎలా ఆవిష్కరించుకోవాలో, మన మనసు లోతుల్లోకి ఎలా ప్రయాణించాలో చూద్దాం. ఈ ప్రశ్న కొంచెం ఇబ్బందిగా అనిపించచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనల్ని భయపెట్టే లేదా బాగా ప్రభావితం చేసే వ్యక్తులు మనలో మనం డెవలప్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ను ఒక అద్దంలా చూపిస్తారు. వాళ్లు మనకు దారి చూపే సైన్ బోర్డ్స్ లాంటి వాళ్ళు. సో పాయింట్ ఏంటంటే, మనల్ని ఇబ్బంది పెట్టే ఈ ఫీలింగ్ను ఒక శత్రువులా కాదు, ఒక గురువులా చూడాలి. అది మనకు ఎక్కడ ఎదగాలో, ఏ లక్షణాలను పెంచుకోవాలో చాలా క్లియర్గా చూపిస్తుంది. వారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న. అసలు ఏ పని చేస్తుంటే మనకు నిజంగా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది? ఏ పని చేస్తున్నప్పుడు టైం గురించి, ప్రపంచం గురించి కూడా మర్చిపోతామో? అదే మన నిజమైన ప్యాషన్. అది మన అంతరాత్మ పిలుపు. ఒక మంచి పాట విన్నప్పుడు గాని, ఒక అద్భుతమైన పుస్తకం చదివినప్పుడు గాని గూస్ బంప్స్ వస్తాయి కదా, దాన్నే అనురణన లేదా రెజనెన్స్ అంటారు. ఆ మూమెంట్స్ని పట్టుకోవాలి. అవే మన లోపలున్న అస్సలైన కోరికల్ని, విలువల్ని బయటపెడతాయి. అవి మన లైఫ్కి డైరెక్షన్ చూపిస్తాయి. మనం విలువలేంటో తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, వాటి ప్రకారం జీవించడం మరో ఎత్తు. చాలామంది మొదటి స్టెప్ దగ్గరే ఆగిపోతారు. వ్యక్తిగత నియమావళి అనేది ఈ రెండింటి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇది మన విలువలను మాటల నుండి చేతల్లోకి మార్చడానికి హెల్ప్ చేస్తుంది. ఈ నైతిక నియమావళి అంటే కోడ్ ఆఫ్ ఎథిక్స్ మన లైఫ్కి ఒక కంపస్ లాంటిదన్నమాట. ఏది సరైనదారో, ఏ డిసిజన్ తీసుకోవాలో ఇది మనకు క్లియర్గా చూపిస్తుంది. ఇది మన జీవితాన్ని మరింత అర్థవంతంగా, సంతృప్తికరంగా మారుస్తుంది. అయితే ఈ లైఫ్ కంపాస్ను తయారు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, మన కోర్ వాల్యూస్ని గుర్తించాలి. సెకండ్, వాటిని ప్రాక్టికల్ ప్రిన్సిపల్స్గా రాసుకోవాలి. థర్డ్, ప్రతిరోజు వాటిని గుర్తు చేసుకోవాలి. ఫోర్త్,
మనల్ని జవాబుదారీగా ఉంచే ఒక ఫ్రెండ్ని వెతుక్కోవాలి. చాలామంది అనుకుంటారు మన గురించి మనం ఆలోచించుకోవడం స్వార్థమని. కానీ అస్సలు కాదు. ఇది మనం ఈ ప్రపంచానికి ఇవ్వగల గొప్ప బహుమతి. ఎందుకంటే మన నిజ స్వరూపాన్ని మనం కనుక్కున్నప్పుడే ఇతరులతో మరింత ప్రేమగా, నిజాయితీగా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఓకే, ఇప్పటివరకు మన ఇంటర్నల్ వరల్డ్ మీద ఫోకస్ చేశాం. అంతా బానే ఉంది, కానీ ఇక్కడొక ఇంపార్టెంట్ క్వెశ్చన్ వస్తుంది. మన జీవితాన్ని కేవలం మన అంతర్గత ప్రపంచమే కంట్రోల్ చేస్తుందా, లేక బయటి ప్రపంచం ప్రభావం కూడా ఉంటుందా? అంటే మన జీవితాన్ని మన ఆలోచనలు, మన నమ్మకాలు మాత్రమే నిర్ణయిస్తాయా? మనమున్న సమాజం, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వీటన్నింటి ప్రభావం ఏమీ ఉండదా? నిజం చెప్పాలంటే మనం ఒంటరిగా బతకట్లేదు కదా. మనం పెరిగిన కుటుంబం, మనం చదివిన చదువు, మనం నివసించే సొసైటీ ఇవన్నీ మన కథని తీర్చిదిద్దుతాయి. వీటిని పట్టించుకోకపోవడమంటే రియాలిటీ నుంచి పారిపోవడమే. ఫేమస్ సోషియాలజిస్ట్ పియరీ బార్డ్యూ కూడా ఇదే చెప్పారు. మన పర్సనల్ స్టోరీస్ కేవలం మన క్రియేషన్స్ కాదు, అవి మనం ఉన్న సోషల్ స్ట్రక్చర్స్ వల్ల కూడా ప్రభావితమవుతాయి. కాబట్టి మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సరే, మనం ఈ విశ్లేషణలో చివరికి వచ్చేశాం. ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా కలిపి మన జీవితంలో అసలైన మార్పులు ఎలా తీసుకురావాలో చూద్దాం. అసలైన పవర్ ఎక్కడుందంటే మనల్ని మనం తెలుసుకోవడంలో, అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది. మన ఇంటర్నల్ పవర్ని, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ని, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసినప్పుడే మనం నిజమైన మార్పును తీసుకురాగలం. సో ఫైనల్గా చెప్పేది ఒకటే: ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. మన బలాలు, బలహీనతలు, విలువలు అన్నింటినీ యాక్సెప్ట్ చెయ్యాలి. ఆ తర్వాత ఆ నిజం మీద ఆధారపడి ధైర్యంగా యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజు, ఈ క్షణం నుంచి మన జీవిత కథకు రచయిత మనమే. మరి ఎలాంటి కథను రాసుకుందాం? మనల్ని ప్రేరేపించే, మనకు శక్తినిచ్చే, ఇంకా చెప్పాలంటే ఇతరులకు కూడా స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన కథను రాద్దాం. ఎందుకంటే ఆ పవర్ మన చేతుల్లోనే ఉంది.